నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. యాక్చువల్గా మిస్సింగ్ టీత్ అంటే నా దంతంలో 2 రాలిపోయినాయి. నేను క్యూ డెంటల్ క్లినిక్ని అప్రోచ్ అయ్యాను. క్యూ డెంటల్ క్లినిక్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. డెంటల్ క్లినిక్ చాలా నీట్గాను చాలా పరిశుభ్రంగాను ఉన్నది. ఈ క్యూ డెంటల్ మంచి సర్జన్ వాళ్ళ టీము అందరూ ఉన్నారు. నేను వెళ్ళి సర్జన్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఉన్నది నా పొజిషన్, నా టీత్ పొజిషన్ ఇలా ఉన్నది, ఎలా ఏం చేస్తారు మీరు అడిగినప్పుడు ఆ డాక్టర్ చాలా చక్కగా, చాలా స్మూత్ గా, చాలా జెంట్లీగా నాకు వాళ్ళు ఏం చేస్తారో, ఏ విధంగా వాటిని అమరుస్తారు అనేదాన్ని నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను ట్రీట్మెంట్ కి అంగీకరించాను. వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నా ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ ఎంత స్మూత్ గా జరిగిందంటే నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ, ఏ విధమైనటువంటి బాధ కానీ అస్సలు నాకేమీ తెలియలేదు. అందరూ కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నన్ను ఏం చేశారంటే, నాకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటన్నిటినీ ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఈ రోజున నేను చక్కగా హ్యాపీగా నవ్వగలుగుతున్నాను. ఆ ప్రదేశాలు ఖాళీలేమి కనపట్టలేదు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా క్యూ డెంటల్ డాక్టర్స్కి, వాళ్ళ టీంకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. నన్ను హృదయపూర్వకంగా నవ్వగలిగేటట్టు చేయగలిగినందుకు ధన్యవాదాలు.